ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు లెనెట్స్ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్స్ కర్రీ ఫ్రెండ్స్. అది మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీ. అంటే మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా కలిపి ఒక కూరగా చేసేస్తాం. పిల్లలకి ఈ కూర ఈ కూర ఈ కూర అని వాటి పేర్లు చెప్పి పెట్టడంలో వాళ్ళు ఇది ఇష్టం లేదు ఇది ఇష్టం లేదు అని తినకుండా ఉంటారు. బట్ మనం అన్ని కూరగాయలు మిక్స్ చేసేసి పిల్లలకి చాలా హెల్తీగా మనం పెట్టుకోవచ్చు. ఇది పెద్దవాళ్ళం కూడా చాలా హెల్తీ డిష్ కదా, అందరికీ కూడా చాలా మంచిది. దీన్ని చపాతీలో కానీ రైస్లో కానీ దేనిలో తిన్నా బాగుంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వరకు యాడ్ చేసుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ ఫ్రెండ్స్. ఇది ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ చూసారా, ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా పర్లేదు, ఇలా సన్న సన్న ముక్కలుగా వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1 ఆనియన్ని ఈ విధంగా పీసెస్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా కాస్త సాఫ్ట్ అవ్వాలి. ఇప్పుడు 1 క్యాప్సికమ్ని యాడ్ చేసుకుందాం. ఈ క్యాప్సికమ్ కూడా కాస్త ఫ్రై చేసుకొని దీనిలో మనం బీన్స్ని యాడ్ చేద్దాం. ఈ విధంగా యాడ్ చేసి 1 బై 1 అన్నీ కూడా యాడ్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా బీన్స్ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం క్యారెట్ పీసెస్ని యాడ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆల్ వెజిటేబుల్స్ని మనం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు దొండకాయ యాడ్ చేస్తాం. దొండకాయ బెండకాయ అనేది మాత్రం ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకొని లేదంటే లేదు. క్యాబేజ్ని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. క్వాంటిటీస్ అంటూ ఏం లేదు ఫ్రెండ్స్, మనకి ఇష్టం వచ్చినన్ని వేసేసుకోవడమే, ఇంట్లో వాళ్ళకి సరిపోయేంతగా. గ్రీన్ చిల్లీస్ని ఒక 10 వరకు తీసుకున్నాను ఫ్రెండ్స్. వాటిని పేస్ట్ ఇలా కచ్చాబిచ్చాగా దంచుకొని వేసుకోవాలి. చూడండి, కాలీఫ్లవర్ వచ్చేసి హాట్ వాటర్లో సాల్ట్ యాడ్ చేసి 5 మినిట్స్ నానబెట్టి కడిగిన కాలీఫ్లవర్ వేసి ఫ్రై చేసుకొని కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఫ్రెండ్స్ వేసుకొని టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, దీనిలో ఓన్లీ బాయిల్డ్ పొటాటోస్ మాత్రమే నేను బాయిల్ చేసి వేసాను. పొటాటోస్ మాత్రమే, మిగతావన్నీ కూడా రా వెజిటేబుల్సే యాడ్ చేశాను. కాలీఫ్లవర్ కూడా జస్ట్ 5 మినిట్స్ హాట్ వాటర్లో సాల్ట్ యాడ్ చేసి వేసుకున్నాను. మిగతావన్నీ రా వెజిటేబుల్స్. సో దీన్ని ఇప్పుడు లిడ్ పెట్టేసి 3-4 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకుంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా మనకి సాఫ్ట్ అయిపోతాయి. ఇలా అయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బాగా సన్నగా తరిగి పెట్టుకున్న 2 టమాటోస్ని యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకుందాం. ఇవి కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ లిడ్ పెట్టేసి ఒక 3-4 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా రాగా వేసాం కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకి బాగా సాఫ్ట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. దీనిలో నేను రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేయలేదు. 10 చిల్లీస్ యాడ్ చేశాను కదా, ఆ కారం అనేది సరిపోతాయి నాకు. అంటే కారం ఎక్కువగా ఉన్నాయి అవి. మీకు కావాలి అంటే మామూలుగా కారం యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మరోసారి బాగా మిక్స్ చేసుకొని చూసుకోవాలి. ఇంకా కాస్త కుక్ అవ్వాలి అన్నప్పుడు మరొక 2 మినిట్స్ పెట్టేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఫైనల్లో వచ్చేసి 1/4 స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 అంటే హాఫ్ టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫైనల్లో కొరియాండర్ లీవ్స్ని యాడ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫైనల్లో కొరియాండర్ లీవ్స్ని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇదైతే మాత్రం పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా కూడా హెల్త్కి చాలా మంచిది. అన్ని వెజిటేబుల్స్ మనం యాడ్ చేసాం. అయితే కారం అనేది యాడ్ చేయలేదు, గ్రీన్ చిల్లీస్తో మాత్రమే నేను ఇక్కడ ప్రిపేర్ చేశాను. మీకు ఇష్టమైతే కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ ఏవైనా కూడా యాడ్ చేసేసుకొని ఇదే ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుంటే అన్ని కూరగాయలు కూడా సాఫ్ట్ అయిపోయి చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి చాలా మంచిది. దీన్ని మనం చపాతీలో కానీ రోటీలో కానీ రైస్లో కానీ దేనిలో తిన్నా బాగుంటాయి ఫ్రెండ్స్. అందరూ ఒకసారి ట్రై చేయండి. మీ కామెంట్స్ని నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.